రాన్ నారాయణ్ రాన్. ధ్యానం చేయడం వలన మనకు ఏమి లాభం, అది ఎలా చేయాలి? పై ఆకాశం కూడా ధ్యానం చేస్తుంది. అది తన గురించి ఆలోచిస్తుంది, జగత్తును గురించి ఆలోచిస్తుంది. ఈ ప్రపంచం ఎలా సాగాలి, ఎక్కడి వరకు సాగాలి అన్నదాని గురించి ఆలోచిస్తుంది. ఎవరికైనా జ్ఞానం ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలో కూడా ఆలోచిస్తుంది. మనిషికి ఏం అవసరమో దాని గురించి కూడా ఆలోచించాలి. ధ్యానం చేయడానికి ముందుగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచాలి. ఆ లక్ష్యం ప్రకారం మనుషులు కృషి చేయాలి. చదువుకున్నవారు, తెలివిగలవారు, రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు ఇవాళ ఎవరికీ స్పష్టమైన లక్ష్యం లేదు. వాళ్లకు ఒక దిశ ఉంటే ఈ భూమి ఈ పరిస్థితిలో ఉండేది కాదు. ఇప్పుడు భూమి మీద ఒకరు భారీ మహల్లో ఉంటే మరొకరు చిన్న జూపడిలో ఉంటారు. భూమి మీద వ్యక్తిగత హక్కులు లేకుంటే ఈ అసమానతలు ఉండేవి కావు. ఆకాశంలో నక్షత్రాల మధ్య ఎలాంటి పెద్ద చిన్నతనం ఉండదు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో భూమి మీద ఎవ్వరూ చెప్పలేరు, శాస్త్రవేత్తలు కూడా కాదు. మనలో చాలామందికి ఆలోచన రాదు, నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, మరణం తర్వాత ఎక్కడికెళ్ళాలి అని. కానీ ఆకాశానికి తెలుసు భూమి మీద మనుషులు ఎలా ఉన్నారు, ఎవరెవరు మంచివారు, ఎవరెవరు చెడ్డవారు, ఎవరెవరు వివేకంతో పని చేస్తున్నారు, ఎవరెవరు ఆలోచించకుండా పని చేస్తున్నారు అన్నది తెలుసు. ఏ పని చేసినా ముందు మనిషి ఆలోచిస్తాడు, ఇది నాకు మంచిదా చెడ్డదా అని. ప్రకృతి కూడా ఆ ఆలోచనలో సహాయం చేస్తుంది. ఆ తర్వాత ప్రకృతి మరియు ఆలోచన మధ్య వివేకం అనే శక్తి ఏర్పడుతుంది. అదే మనిషికి చెప్పుతుంది ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది మంచిది చెడ్డది అని. అయినప్పటికీ మనిషి తనలో ఉన్న ఆ వివేకాన్ని వినడు. ప్రతి ఒక్కరూ తెలిసే తప్పు చేస్తారు. ప్రతి ఒక్కరూ తాము చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సిందే. ఈ భూమి మీద తప్పు చేయని వారెవరూ లేరు. పాతకాలంలో ఇంట్లో మంట మీదే వంట చేసేవారు. ఒకసారి నేను ఓ గ్రామానికి వెళ్ళాను. ఒక ఇంట్లో ఆడవారు మంట మీద వంట చేస్తున్నారు. అప్పుడే ఓ చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి మంటల దగ్గరే ఆగిపోయాడు. ఆ అమ్మ అతనికి ఆగమని చెప్పలేదు, కాని ఆ పిల్లాడు ఆగిపోయాడు. వివేకం అతనికి చెవింది, ముందు వెళ్తే నువ్వు కాలిపోతావు అని. ఈ భూమి మీద దొంగలు, దుండగులు శుద్ధ వివేకానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కొంతమంది ఆలోచిస్తారు, నాన్నగారు ధనవంతుడు, నేను కూడా ధనవంతునినే అని. కాని అది ఎప్పటికీ ఉంటుంది అన్న విషయం తెలియదు. రాజులు ఉన్నారు, ముఘళ్ళు ఉన్నారు, బ్రిటిష్ పాలన ఉంది, అన్నీ పోయాయి. మొదట భారత్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు బీజేపీ ఉంది. వారు మంచి పని చేస్తున్నారు. ప్రపంచం అంతా మోదీ మోదీ అంటోంది. మనిషికి తెలిసినా తప్పు చేస్తాడు. ఎందుకంటే ప్రపంచం సిస్టమ్నే తప్పు. అదే మనిషిని దొంగగా మారుస్తుంది, చెడ్డవాడిగా మారేలా నెత్తురు నీరుగాలిపోతుంది. మునుపు రాజసత్వం ఉండగా ఒక రాజు ఎంతో ఎత్తుకు తప్పును చేయలేకపోయేవాడు. కాని ఇప్పుడు రాజసత్వం లేదు. ప్రతి చోట రాజులే. మంత్రి రాజు, ఎంపీ రాజు, ఎమ్మెల్యే రాజు, పంచాయతీ సభ్యుడు రాజే. వీరిలో నిజాయితీగా ఉండే వారు ఎవరూ లేరు. భూమి మీద వ్యక్తిగత హక్కులు తొలగించబడితే భూమి అభివృద్ధి చెందుతుంది. ఈ భూమి, ప్రకృతి, గాలి, నీరు ఇవి అన్నీ భగవంతుడు ముందే తయారు చేశాడు. మనిషి భూమికి వచ్చేటప్పుడు సమస్యలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో భగవంతుడు అంత బుద్ధిమంతుడైతే మనిషి ఎందుకు బుద్ధిమంతుడు కావడం లేదు? ఎందుకు ఆలోచించడు? ప్రకృతే మన భవిష్యత్తు, గతం, వర్తమానం అని. మనిషి ప్రకృతిని తల్లి, తండ్రి, గురువు అని గుర్తిస్తే మనిషి తయారు చేసిన వస్తువులేవి అవసరం ఉండవు. అందుకే ప్రకృతిని జీవితం యొక్క ఆధారంగా చేయండి. అలాగే రాన్ నారాయణ్ రాన్ అనే నామాన్ని నిరంతరం జపించండి. మీ జీవితం ధన్యమవుతుంది.